అజ్ఞాతవాసి అని ఏప్రిల్ 11న కన్నడ మూవీ ఒకటి రిలీజ్ అయ్యి మంచి టాక్ని తెచ్చుకుంది. అప్పట్లో ఈ మూవీని చూద్దాం అనుకుంటే కుదరలేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి మొత్తానికి ఈ మూవీని చూడడం జరిగింది. మరింతకీ ఈ సినిమా ఎలా ఉంది అని అడిగితే సినిమా అయితే బాగుంది, కాకపోతే చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి ఈ మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ జోనర్కి చెందిన మూవీనో చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే మొదట్లో ఒక ఇంటెన్స్ సీన్తో మూవీ మొదలై ఆ తర్వాత ఒక ప్లెజెంట్ అండ్ ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉన్న మూవీలా మారి ఆ తర్వాత దానికి కాస్త హ్యూమర్ టచ్నిస్తూ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా టర్న్ తీసుకొని చివరికి ఒక ఎమోషనల్ నోట్లో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఇలా ఎప్పటికప్పుడు జోనర్లు చేంజ్ అవుతూ ఉండడం అనేది ఈ మూవీకి బాగానే ప్లస్ అయిందని చెప్పాలి. ఫస్ట్ 30 minutes ఆఫ్ ద మూవీ కొంచెం స్లోగా, మూవీలో ఏమీ జరగట్లేదేంటా అన్నట్టుగా ఉంటుంది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫస్ట్ అరగంటలో ర్యాండమ్గా ఒకదానితో మరొకదానికి సంబంధం లేదన్నట్టుగా వచ్చే సీన్స్ అన్నీ కూడా ఈ మూవీ యొక్క స్టోరీకి ఒక బ్రీఫ్ సమరీలా ఉంటాయి. అంటే ఆ ఫస్ట్ అరగంట తర్వాత నుండి మూవీ ఎండ్ అయ్యే వరకు జరిగే స్టోరీ అంతా కూడా ఆ ఫస్ట్ అరగంటలో చూపించిన సీన్స్ తాలూకు ఎక్స్పాన్షన్ అన్నమాట. ఒక చాలా సింపుల్ స్టోరీని కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ద్వారా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయొచ్చని చెప్పడానికి ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మూవీలో కొన్ని సీన్లు అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ చాలా ప్రెడిక్టబుల్గా ఉండడం, మూవీలో కొన్ని చోట్ల ల్యాగ్ ఉండడం మాత్రం ఈ మూవీకి కొంత మైనస్ అయిందనే చెప్పాలి. ఇక పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకున్నా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకున్నా ఈ మూవీకి మంచి మార్కులే పడతాయి. యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే అద్వైత గురుమూర్తి చేసిన సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. చరణ్ రాజ్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇందాక చెప్పినట్టు ప్రిడిక్టబుల్గా ఉండే ఒక చాలా సింపుల్ స్టోరీని ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేసిన తీరు నాకు నచ్చింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నా. ప్రజెంట్ ఈ మూవీ కన్నడ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో మాత్రమే ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. Thanks for watching.